వసుధారతో మాట్లాడుతున్న సారిక వాళ్ళ అమ్మా నాన్న లాన్లోకి రావడం గమనించి అమ్మా నాన్న వస్తున్నారు వసుధార అని ఫోన్ పెట్టేస్తుంది. ఇద్దరు వచ్చి సారిక రాజేంద్ర ఎక్కడా అని అడుగుతారు. వెళ్ళిపోయాడు అని చెప్తుంది. వెళ్ళిపోయాడా? అదేంటి, ఏం జరిగింది సారిక అని వాళ్ళమ్మ గట్టిగా అడుగుతుంది. మమ్మీ, నేను అతన్ని మీ నాన్నగారి పేరు చెప్పుకోకుండా మీరు చదివిన చదువుతో ఎంత డబ్బు సంపాదించగలరు అని అడిగాను. దానికి అతనికి కోపం వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. అది విని వాళ్ళమ్మ, చూసారా, ఇది ఇలాంటిదేదో చేస్తుందని నేను ముందే ఊహించాను. అయినా అతనికి ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటుంది కోపంగా. చూడు మమ్మీ, అతన్ని ఇన్సల్ట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను అడిగిన ప్రశ్నలకి రాజేంద్రకి కోపం వచ్చింది అంటే అతనికి పేషెన్స్ చాలా తక్కువ అని నాకు అర్థమైంది. అంతేకాదు, స్టేటస్ చూపించే విషయంలో అతను డాడీ కంటే నీకంటే కూడా 4 ఆకులు ఎక్కువే చదివాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉండలేను అంటుంది సారిక. చూడు సారిక, మన సర్కిల్లో అందరూ పెద్ద పేరున్న స్టేటస్ ఉన్నవాళ్లే. స్టేటస్ చూపించే వాళ్ళని చేసుకోను అంటే ఏమీ లేని వాడిని చేసుకుంటావా అంటుంది సారిక వాళ్ళమ్మ. అమ్మ, నేను అంటున్నది కష్టపడి చదువుకుని డబ్బు విలువ తెలిసిన తల్లిదండ్రి మీద ఆధారపడకుండా ఉన్నవాళ్ళని చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏమైందండి దీనికి ఇలా మాట్లాడుతుంది అంటుంది సారిక వాళ్ళమ్మ. ముందు రాజేంద్ర ఏమనుకున్నాడు అని నేను ఆలోచిస్తున్నాను. సారిక, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజేంద్ర వాళ్ళ నాన్నతో ఏమని మాట్లాడాలి అంటారు వాళ్ళ నాన్న. ఒకసారి రాజేంద్రకి ఫోన్ చేయండి, అతని మూడేంటో తెలుసుకోండి అంటుంది వాళ్ళమ్మ. వెంటనే సారిక వాళ్ళ నాన్న రాజేంద్రకి ఫోన్ చేస్తారు. రాజేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ అంటాడు. సారిక మాట్లాడిన మాటలకి ఏమీ అనుకోకు రాజేంద్ర అంటారు. ఏం పర్వాలేదు అంకుల్, పెళ్ళికి ముందు మాట్లాడుకునేది ఒకరి మెంటాలిటీ ఒకరికి తెలియడానికే కదా. సారిక తనకి ఎలాంటి వాళ్ళు కావాలో ఓపెన్గా చెప్పింది. సారిక మైండ్ సెట్కి నా మైండ్ సెట్కి చాలా తేడా ఉంది అంకుల్. మా ఇద్దరికి పెళ్ళైతే ఇద్దరం హ్యాపీగా ఉండలేము అంటాడు. నిన్ను ఇబ్బంది పెట్టినట్టున్నాను రాజేంద్ర. సారిక ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. సారిక వల్ల నాకు మీ నాన్నకి ఉన్న ఫ్రెండ్షిప్ చెడిపోకూడదు అంటారు. ఇవన్నీ కామన్ అంకుల్, వీటి వల్ల మీ ఫ్రెండ్షిప్కి ఏమీ ప్రాబ్లం ఉండదు. సారిక మెంటాలిటీ నాకు సూట్ కాదు అని నేనే చెప్తాను అంటాడు. అది విని సారిక వాళ్ళ నాన్నగారు, నిజంగా నువ్వు చాలా మంచివాడివి రాజేంద్ర అంటారు. నేను చాలా మంచివాడిని అని చెప్పను, కానీ బిజినెస్ విషయంలో డాడీ వల్ల మీకు, మీ వల్ల డాడీకి అవసరం ఉంది. ఈ పెళ్లి విషయంతో మీ బిజినెస్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు. చాలా థ్యాంక్స్ రాజేంద్ర అని ఫోన్ పెట్టేస్తారు సారిక వాళ్ళ నాన్నగారు. ఏమంటున్నాడండి రాజేంద్ర అంటుంది వాళ్ళమ్మ. సారిక మెంటాలిటీ నాకు సూట్ కాదు అని చెప్తాను అన్నాడు. అతను మంచివాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే సారిక చేసిన పనికి నాకు వాళ్ళ నాన్నకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కట్ అయిపోయేది అంటారు. సారిక, నీ పద్ధతి మార్చుకో. ఎవరినైనా పెళ్లి చూపులకు పిలిస్తే ఇలాగైనా మాట్లాడేది? మా పరువు తీస్తావా అని అడుగుతుంది వాళ్ళమ్మ. మమ్మీ, మీ పరువు తీయాలనే ఉద్దేశం నాకు లేదు. నా మనసులో ఉన్నది నేను అతనికి చెప్పాను అంతే అంటుంది. నువ్వు చిన్నపిల్లవని ఊరుకుంటున్నాను సారిక. ఇలా ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడితే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది అంటారు వాళ్ళ నాన్న. ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటో మీకు తెలిసింది కదా డాడీ. నేను ఎవరితోటి మాట్లాడే అవసరం లేకుండా మీరే వాళ్ళతో చెప్పేయండి, అప్పుడు ఏ సమస్య రాదు అంటుంది. అంటే నీ నిర్ణయం మార్చుకోవా అంటుంది వాళ్ళమ్మ. మమ్మీ, పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాల్సింది నేను. అది దృష్టిలో పెట్టుకుని నాకు పెళ్లి సంబంధాలు చూడండి, లేదా నాకు నచ్చిన వాళ్ళని నేనే వెతుక్కుంటాను అంటుంది. చూసారా అది ఎలా మాట్లాడుతోందో. చిన్నప్పటి నుంచి గారాబం చేయడం వల్లే సారిక ఇలా తయారైంది అంటుంది. నేను గారాబంగా పెరగలేదు మమ్మీ అంటుంది. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఖర్చు పెట్టి ఏదంటే అది కొనివ్వడం గారాబం చేయడం కాదా అంటుంది సారిక వాళ్ళమ్మ. నేనెప్పుడు నిన్ను ఇది కొనివ్వు అది కొనివ్వు అని అడగలేదు, అలాగే డాడీని కూడా అడగలేదు. ఎప్పుడూ మీ ఇద్దరితో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనే అనుకున్నాను. కానీ మీ ఇద్దరికి నాతో గడిపే టైం లేక డ్రైవర్ని నాతో పంపించి నీకు కావాల్సినవన్నీ కొనుక్కో అని చెప్పేవారు. అదంతా విని వాళ్ళ నాన్న, ఇంతకీ నువ్వు ఏమంటావు సారిక అంటారు. నా పెళ్లి విషయంలో మాత్రం నాకు ఫ్రీడమ్ కావాలి డాడీ అంటుంది. నువ్వు ఎవరిని చేసుకున్నా వాళ్ళు మన స్టేటస్కి తగ్గట్టు ఉండాలి అంటుంది వాళ్ళమ్మ. అమ్మ, నేను చెప్పేది అదే. స్టేటస్ చూసే వాళ్లతో సంతోషంగా ఉండలేను. పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి మీద ఆధారపడకుండా డబ్బు విలువ తెలిసి కష్టపడి సంపాదించే వాళ్ళనే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు వసుధారని కలవడానికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ నాన్నతో తను మాట్లాడిన మాటలన్నీ వివరంగా చెప్తుంది సారిక. ఇంతకు ముందు కూడా నీతో అన్నాను కదా,
నీ పెళ్లి విషయం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి సారిక. ఎందుకంటే నువ్వు ఆంటీ వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం మీ ఇంట్లో వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. ఆంటీ వాళ్ళు కూడా అసలు ఊహించలేరు అంటుంది వసుధార. నేను మా మమ్మీ డాడీకి అయితే ఆంటీ వాళ్ళ అబ్బాయిని చేసుకుంటున్నానని డైరెక్ట్గా చెప్పలేదు, కానీ నాకు ఎలాంటి మనిషి కావాలో క్లియర్గా చెప్పాను అని చెప్తుంది. సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంటుంది వసుధార. నువ్వు కూడా నాతో ఆంటీ వాళ్ళ ఇంటికి రావాలి వసుధార. నా పెళ్లి గురించి ఆంటీతో నువ్వే మాట్లాడాలి అంటుంది. నేను ఆంటీతో నీ మనసులో ఉన్న అభిప్రాయం చెప్తాను, కానీ మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తున్నాను అంటుంది వసుధార. ఈ విషయం అయితే ముందు ఆంటీకి చెప్పు అంటుంది సారిక. సరే రేపు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటుంది వసుధార. సాయంత్రం వరకు సారిక వసుధార వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇక సాయంత్రం కౌశిక్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. సారికను చూసి బాగున్నారా అంటాడు. బాగున్నాను కౌశిక్ గారు అంటుంది. మీ హాస్పిటల్ రెడీ అయిందా అని అడుగుతాడు కౌశిక్. దాదాపుగా రెడీ అయినట్టే, ఓపెనింగ్ కూడా త్వరలోనే ఉంటుంది. ఇనాగ్రేషన్కి మీరు వసుధార తప్పకుండా రావాలి అంటుంది. తప్పకుండా వస్తామంటాడు కౌశిక్. సరే నేను ఇంక బయలుదేరుతాను వసుధార అని సారిక అక్కడి నుంచి వెళుతుంది. వెళ్ళగానే సారిక ఏదో విషయంలో టెన్షన్ పడుతున్నట్టుగా అనిపించింది అంటాడు కౌశిక్. అవునండి, తన పెళ్లి విషయంలో బాగా టెన్షన్ పడుతోంది. రేపు ఆంటీ వాళ్ళ ఇంటికి నన్ను కూడా రమ్మంది. ఆంటీతో నన్ను మాట్లాడమంటోంది అంటుంది. ఆవిడతో మాట్లాడడం సమస్య కాదు వసుధార, కానీ మాట్లాడిన తర్వాత సారిక వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారనేది సమస్య అంటాడు కౌశిక్. చూద్దాం ఏం జరుగుతుందో అని టీ తీసుకొచ్చి ఇస్తుంది వసుధార. ఇక తర్వాత రోజు వసుధార సారిక ఇద్దరూ కలిసి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటమ్మా సారిక 4 రోజుల నుంచి రాలేదు, నిన్ను చూసి చాలా రోజులు అయినట్టుంది. వసుధార బాగున్నావా అంటారు. బాగున్నాను ఆంటీ అంటుంది. సారిక మొహం మాత్రం కొంచెం డల్గా ఉంటుంది. ఏమ్మా సారిక అలా ఉన్నావని అడుగుతారు. వెంటనే వసుధార సారికను చూసుకోవడానికి వచ్చారట ఆంటీ అంటుంది. అవునా, ఇది సంతోషించాల్సిన విషయం. అలా డల్గా ఉన్నావెందుకు? అయితే సారిక పెళ్లి కూతురు అవుతోందన్నమాట అంటారు ఆంటీ చాలా సంతోషంగా. కానీ సారిక మొహంలో మాత్రం నవ్వు లేదు. ఆంటీ వసుధార వైపు చూసి ఏమైంది వసుధార అని అడుగుతారు. సారికకి ఈ పెళ్లి ఇష్టం లేదు ఆంటీ అంటుంది వసుధార. ఎందుకు ఇష్టం లేదు అంటారు. చిన్నప్పటి నుంచి సారిక మనస్తత్వం మీకు తెలుసు కదా, తన ప్రేమకి అనుబంధాలకి చాలా విలువిస్తుంది. అలాంటి ఇంటికే కోడలుగా కావాలని కోరుకుంటోంది అంటుంది వసుధార. అవును, ఇప్పుడు సమస్య ఏంటి అని అడుగుతారు ఆంటీ. సారిక వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి సారికను చూసుకోవడానికి వచ్చాడు, కానీ అతను ఎక్కువగా డబ్బు స్టేటస్ గురించే మాట్లాడుతున్నాడు. అతని మనస్తత్వం నాకు నచ్చలేదు అంటుంది సారిక అని చెప్తుంది వసుధార. సరే అతను నచ్చకపోతే ఇంకొకటి, మా సారిక బంగారు తల్లి, ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు అంటుంది ఆంటీ. సారికని ఎవరైనా చేసుకుంటారు, కానీ సారికకే నచ్చట్లేదు అంటుంది వసుధార. అసలు నీకు ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నావా అని అడుగుతారు ఆంటీ. ప్రేమ ఆప్యాయతలు బంధాలకి విలువనిచ్చే ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళాలనుకుంటోంది అంటుంది వసుధార. చూడమ్మా సారిక, వసుధార చెప్పినట్టు నీది చాలా మంచి మనసు. నీ మంచితనాన్ని చూసి అందరూ నీతో ప్రేమగానే ఉంటారు. రేపు నీకు పెళ్ళయ్యాక నీ మంచి మనసుతోటే నువ్వు మీ అత్తగారింట్లో అందరినీ ఆకట్టుకోగలుగుతావు అంటారు ఆంటీ. నేను మంచి కోడలను అవుతానని మీకు నా మీద నమ్మకం ఉంది కదా ఆంటీ అంటుంది. చెప్పాను కదమ్మా, నీ మంచి మనసుతో నువ్వు అందరి మనసులో గెలుస్తావు అని అంటారు. ఇంతలో వసుధార, అయితే సారిక పెళ్లి విషయంలో మీరే హెల్ప్ చేయగలరా ఆంటీ అంటుంది. నేనా? నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను వసుధార, కానీ నేనేం చేయగలను అంటారు. సారిక యుఎస్ నుంచి ఇండియాకి వచ్చాక మొదట మీకే ఫోన్ చేసింది. మీరంటే తనకు అంత ఇష్టం. ఎక్కువ టైం మీ ఇంట్లోనే గడపాలని అనుకుంటుంది. తన మనసులో ఒక ఆలోచన ఉందా ఆంటీ అంటుంది. ఏంటది అని అడుగుతారు. సారిక మీ ఇంటి కోడలు కావాలనుకుంటోందా ఆంటీ అంటుంది. ఆ మాట వినగానే ఆంటీకి షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. కాసేపటికి తేరుకుని ఏంటమ్మా వసుధార నువ్వనేది అంటారు. అవునా ఆంటీ, సారిక మీ అబ్బాయి మనోజ్కి భార్య కావాలని కోరుకుంటోంది అంటుంది వసుధార. ఆంటీ మొహంలో ఏదో తెలియని భయం ఆందోళన కనిపిస్తాయి. ఆంటీ తన చీర కొంగుతో తన నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ, వద్దమ్మా ఇది జరిగే పని కాదు వసుధార, నీ మనసులో ఉన్న ఆలోచన వెంటనే తీసేయి సారిక, ఇది జరిగే పని కాదు, జరగని విషయాలు మనసులో పెట్టుకుంటే మళ్ళీ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుందమ్మా అంటారు. సారిక వెంటనే మీరే కదా అన్నారు నేను ఏ ఇంటికి వెళ్ళినా మంచి కోడలను అవుతానని, మరి నన్ను కోడలుగా చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా అంటుంది సారిక. మరి ఆంటీ ఏం సమాధానం చెప్తారో 65వ భాగంలో విందాం. అయితే మీరు మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.